ఫ్రెండ్స్ మనకి చాలా డౌట్లు ఉంటాయి. సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతుందా, రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతుందా అని. ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. ఆ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి కూడా సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మళ్ళీ అదే లెవెల్ ఏదైతే లెవెల్ ఉందో ప్రీవియస్గా బ్రేక్అవుట్ జరిగిన లెవెల్ దాన్ని రీవిజిట్ చేయడం అనేది జరిగింది. అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగింది. బట్ ఫ్రెండ్స్ ఇది నిజానికి ఎంతవరకు కరెక్ట్, ఇది వర్కౌట్ అవుతుందా అనేది డౌట్ చాలామందికి ఉంది ఫ్రెండ్స్. డౌన్ సైడ్ కూడా మార్కెట్ కిందకు వచ్చేటప్పుడు కూడా ప్రీవియస్గా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత స్టాక్ ఒక ఎక్స్టెండెడ్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ యొక్క ప్రీవియస్ సపోర్ట్ దగ్గరకు వచ్చి మళ్ళీ మార్కెట్ కిందకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో నవ్వు ఏంటంటే అది రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ డౌట్ చాలామందికి ఉంది. అయితే ఏదైతే ఈ రోల్స్ షిఫ్ట్ ఉందో సపోర్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది ఇన్వెస్టియోపీడియా ఏంటంటే క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇది ఆఫెన్గా తరచుగా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే వాళ్ళు ఎక్సాన్ మొబైల్, వాల్మార్ట్ అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ని కూడా కొన్ని చార్ట్స్ అనేది వాళ్ళు డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ట్రై చేశారనమాట. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ప్రీవియస్ డేలో ఫ్రెండ్స్ ఇంతకుముందు ప్రైస్ యాక్షన్ వీడియోలో దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. 41,798 అంటే 800 దగ్గర మనకి ఒక స్మాల్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ లెవెల్ అనేది చూడండి, ఫస్ట్ 2 క్యాండిల్స్ అనేవి బ్రేక్అవుట్ చేయలేకపోయినాయి. దాని తర్వాత థర్డ్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ చేసింది సక్సెస్ఫుల్గా. అంటే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ అనేది అంత స్ట్రాంగ్గా లేదని చెప్పేసి క్యాండిల్ అనేది నిరూపించడం జరిగింది ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడైతే ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందో సక్సెస్ఫుల్గా పైకి వెళ్ళిందో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మార్కెట్ న్యూస్తో కిందకి రావడం అనేది జరిగింది. వచ్చి ఏదైతే ప్రీవియస్ స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఎగ్జాక్ట్గా సేమ్ లెవెల్ దగ్గర సపోర్ట్ అనేది తీసుకొని పైకి వెళ్ళటం కూడా జరిగింది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఈ కేసులో ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే మనం ఎటువంటి సిచ్యువేషన్స్లో ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ అనే దాన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మనం లాంగ్ ఇనిషియేట్ చేయాలనుకున్నప్పుడు ఫ్రెండ్స్ మార్కెట్ ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో అప్ ట్రెండ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇది అప్ ట్రెండ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏంటంటే టెక్నికల్గా ఇది ఫస్ట్ క్రైటీరియా. అండ్ సెకండ్ క్రైటీరియా వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇక్కడ అట్లీస్ట్ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్లో కొంత కన్ఫర్మేషన్ అనేది కావాలి. దానికోసం మనం ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ అనేది వాటి యొక్క ప్యాటర్న్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 5 minutes టైం ఫ్రేమ్లో చూడండి, ఈ పాయింట్ దగ్గర మనకి కంప్లీట్గా బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడైతే ఆ యొక్క ప్యాటర్న్ చూసామో మనం ఏం చేయొచ్చు అంటే లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా ఇనిషియేట్ చేయొచ్చు అంటే ఆ యొక్క క్యాండిల్ పైన లాంగ్ ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేసుకొని ఆ యొక్క స్వింగ్ లోలో మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా అట్లీస్ట్ 1.5 అనేది మన టార్గెట్ ఉంటుంది. ఈవెన్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ 1:2 అనేది కూడా మనం తీసుకోవచ్చు, లేదంటే ట్రైలింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ కేసులో ఫ్రెండ్స్ మనకి 1:2.8 రావడం జరిగింది. సో ₹1 మనం రిస్క్ చేస్తే 2.8 రూపీస్ ప్రాఫిట్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఎగ్జాక్ట్గా ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే ఉందో 41,800 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా ఆ రెసిస్టెన్స్ దగ్గర క్లియర్ అయిపోయింది. దాని తర్వాత సేమ్ లెవెల్ అనేది రీవిజిట్ చేయడం జరిగింది. అండ్ బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే మన క్రైటీరియా ప్రకారం డైలీ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్ ఉంది అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ టార్గెట్ అయితే మనకి అట్లీస్ట్ 1:1.5 అఫ్ కోర్స్ 1:2, 2.5 అనేది మనం ట్రైల్ చేసుకునే పద్ధతి ద్వారా కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.